చూసిన తర్వాత నచ్చింది అని చెప్పలేను, అట్లా నచ్చలేదు అని కూడా చెప్పలేను. అయితే ఇదే సినిమాని అదర్ లాంగ్వేజెస్లో తీస్తే వాడు చాలా బాగుంది అని అంటారేమో, కానీ తెలుగులో మనం తీసిన తర్వాత అండ్ కుడోస్ టు యువర్ వర్క్ సీరియస్లీ అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. కానీ ఇదే స్క్రీన్ ప్లే మీదే కదా, యా ట్రైలర్ చూసాను నేను ఆల్రెడీ. సో ఇదే సినిమాని మనం అదర్ లాంగ్వేజ్లో చూసిన తర్వాత మాట్లాడుకుంటే చాలా బాగుంది అని అంటారేమో, అండ్ తెలుగు ఆడియన్స్కి ఇది ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అని అనుకుంటున్నారు మీరు? మీ పేరేంటండి? బబిత అండి. బబిత. బిగ్ టీవీ. ఇట్స్ a really interesting question. I think you mentioned this topic backstage మనం మాట్లాడినప్పుడు. Really important question. We have to answer. అయితే యాక్చువల్లీ భలే గుర్తు చేశారు మీరు. ఐ బీన్ టు ఈ సినిమా డిఐ కేరళలో చేయించాను. ద కలరిస్ట్ వాజ్ వర్క్డ్ ఆన్ దిస్ ఫిల్మ్, మంజుమల్ బాయ్స్, ఆవేశం, ద రీసెంట్ సూపర్ హిట్స్, ఆ రెండింటికి వర్క్ చేసిన సేమ్ కలరిస్ట్. 1 year బ్యాక్ ఇతనికి సినిమా పంపించాను. బేసిక్ ఎడిట్ అయ్యాక కలరిస్ట్ ఒకసారి సినిమా పంపని చూసుకుంటా ఉంటారు, ఏంటి మూడు ఏంటి జోన్ ఏంటి, సో దట్ దే కెన్ డిస్కస్. అతని సినిమా చూసి మా టీంకి ఫోన్ చేశాడు, కేరళ అతను. నేను ఆ రికార్డింగ్ ప్లే చేస్తాను ఒకసారి, ఇప్పుడు అడిగారు కాబట్టి మీరు వెయిట్ 1 second. I watched the film, too much excitement. I can't say words what I am right now. Is it so good? Too good film. Yeah, we are making great film. Thank you so much. I have no words to express how I enjoy the film and the conveying the style of the making, and everything is too good. యూ అండర్స్టాండ్, మీరు అడిగింది చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్. ఎందుకంటే నేను మొన్న డిఐ ఫినిష్ చేసుకోవడానికి వెళ్ళాను, జస్ట్ 3 days బ్యాక్. ది ఎంటైర్ టీమ్ రిసీవ్డ్ మీ లైక్ రాజమౌళి గారి ఆస్కర్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి నా క్యాబ్ దగ్గరికి, వాళ్ళ మేనేజర్లు వాళ్ళందరూ, అంటే దే సా ద ఫిల్మ్ అండ్ దే అండర్స్టూడ్ వాట్ వీ వాంటెడ్ టు డూ విత్ ద ఫిల్మ్. ఇట్స్ నాట్ అబౌట్ ద స్కేల్ ఆర్ ఎనీథింగ్. వాళ్ళకి జడ్జ్మెంట్లు ఉండవు, పెద్ద హీరో 500 కోట్లు పెట్టారా లేకపోతే ఎంత తీశారు, ఇవన్నీ చూడలేదు. అంటే సినిమాలాగా చూసారు. అండ్ దే అండర్స్టూడ్ వాట్ వీ వాంటెడ్ టు కన్వే ఇన్ ద ఫిల్మ్ అండ్ దే వర్ బ్లాస్టెడ్. ద రెస్పాన్స్ ఐ గాట్ ఫ్రమ్ దోస్ మలయాళం పీపుల్ ఆన్ ఎవ్రీడే బేసిస్. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మలయాళం సినిమాల గురించి చాలా గొప్పగా, రైట్, భలే చేస్తున్నారు వాళ్ళు, కథలు చాలా బాగుంటాయి. ద సేమ్ టెక్నీషియన్స్ సా అవర్ ఫిల్మ్ అండ్ దేవర్ గాన్. దేవర్ లైక్, నాకు దీని తర్వాత ఇంకా అరగంట ఉంటుంది మీకు రికార్డింగ్. అతను ఆపుకోలేక చెప్పలేక నాకు సార్ నాకు అసలు ఇలా అలా. హీ ప్రామిస్డ్ మీ హీ విల్ గివ్ హిస్ బెస్ట్ ఇన్ హిస్ కెరీర్ వర్క్, విచ్ హీ డిడ్. మీ సినిమా చూసేస్తున్నాం. పొరుగింటి పొల్లకూర రుచి అనే సామెత ఉందండి మనకి. ఏమవుద్దంటే మన సినిమా చూడడానికి వెళ్తున్నప్పుడు చాలా ఇన్హిబిషన్స్ పెట్టుకొని వెళ్తాం, జడ్జిమెంట్లు ముందే ఉంటాయి మనకి. ఈడెవడు, ఇదేంటి ఇలా ఉందా. మంజుమల్ బాయ్స్ అనే సినిమా వస్తే ఈ సినిమా బాగుందంట, లేకపోతే ట్రైలర్ చూసి ఇదేదో బాగుండేలా ఉంది పొరపాటున అని వెళ్తాం. వెన్ యూ గో టు మంజుమల్ బాయ్స్, యూ డోంట్ నో ది యాక్టర్స్, యూ డోంట్ నో ద డైరెక్టర్, యూ డోంట్ నో ఎనీథింగ్, యూ జస్ట్ వాచ్ ఇట్ యాజ్ అ మూవీ. అందుకని నచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. మన సినిమా అయ్యేసరికి ఏమవుతుందంటే జడ్జిమెంట్తో పాటు వెళ్తాం మనం. ఇది ఎందుకని ఇది అందుకని అని చాలా ఫ్యాక్టర్స్ పెట్టుకొని వెళ్తాం. అవన్నీ తీసేసి మీరు సినిమాలాగా చూడడానికి వెళ్తే యూ విల్ లవ్ దిస్ ఫిల్మ్. నవ్వి గారు